చలో ఆకివీడుకు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పేదపేట రామాలయం విషయంలో వివాదం నడుస్తోంది. శ్రీరామనవమి రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెళ్లిన సమయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పేదపేటలో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఇక ఈ ప్రాంతానికి హిందూ క్రైస్తవ సంఘాలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, నేడు చలో ఆకివీడుకు హిందూ సంఘాలు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పేటలో జరిగినటువంటి శ్రీరామనవమి ఆలయం రామాలయం వద్ద ఉన్నటువంటి ఘర్షణ తారస్థాయికి చేరింది. ఆ తర్వాత దాదాపు 50 మందికి పైగా పోలీసులు కేసు నమోదు చేయడం, వారందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ గ్రామంలో శాంతి భద్రత నెలకొల్పే విధంగా కూడా పోలీసులు 144 సెక్షన్ 30 యాక్ట్ ను కూడా అమలు చేస్తూ ఎవరిని కూడా బయట వ్యక్తులను గ్రామంలోకి రాకుండా నిలుపుదల చేశారు. ఏకంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ఆ గ్రామంలో రావద్దంటూ కూడా చెప్పడంతో ఆయన కూడా వెనుతిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి సందర్భంలో ఈ రోజు ఆకివీడులోని పెద్దపేట రామాలయానికి భారీ ఎత్తున కూడా హిందూ సంఘాలు తరలి వెళ్లే విధంగా దత్తపేట నుంచి ర్యాలీగా బయలుదేరుతామంటూ కూడా వారు ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా పిలుపునివ్వడం జరిగింది. చెలో ఆకివీడు పిలుపు నేపథ్యంలో వేలాది మంది కూడా అక్కడికి తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నామని కూడా వారు సందేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ తరుణంలో భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు కూడా స్పందిస్తూ ఎవరు కూడా ఆకివీడు వచ్చేందుకు అనుమతి లేదు అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆకివీడులో ప్రశాంతత నెలకొంది, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణం చెడగొట్టే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పెద్దపేట రామాలయానికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొత్త ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మిస్తామని, 80 లక్షల వ్యయంతో నిర్మిస్తామని, అది కూడా దాతల సహకారంతో నిర్మిస్తామని పిలుపునివ్వడం, 80 లక్షల రూపాయలు కూడా దాతల సహకారంతో అవి పూర్తిగా పోగు చేయడం కూడా జరిగింది. ఆ నిర్మాణాన్ని తలపెడతామని చెప్తున్నప్పటికీ కూడా పెద్దపేటలో ఉన్నటువంటి ఓ వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘర్షణ ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతర్యుద్ధంగా ఇప్పుడు అది ఒకవేళ ర్యాలీగా ఆ గ్రామానికి వస్తే కనుక హిందూ సంఘాలు అది బహిరంగ యుద్ధంగా మరోసారి మారేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అందుకే పోలీసులు కూడా అక్కడ 30 యాక్ట్ కానీ 144 సెక్షన్ కానీ అమలు చేస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది? వారు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా అక్కడికి చేరుకుంటామని పిలుపునిచ్చారు. మధ్యాహ్నంలోగా ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.